2 రోజుల క్రితం వియత్నాంలో జరిగినటువంటి ఘోర బోటు ప్రమాదంలో సుమారు 15 మంది మరణించడం జరిగింది. మరో ముగ్గురికి పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే మనకు తెలిసింది. అందులో మృత్యుంజయుడిగా బయటకు వచ్చినటువంటి ఆంధ్రావాసి, అలాగే తాడేపల్లిగూడెం వాసి అయినటువంటి హరిహర శ్రీనివాస్ మనతో ఉన్నారు. నిజంగా ఇది ఒక దుఃఖదాయిని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఆనందంగా విహారయాత్రకు వెళ్ళిన సందర్భంలో ఇటువంటిది జరగడం చాలా 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 బాధాకరం. ప్లస్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా వీళ్ళ బోటే అది. అదృష్టం అంటే ఎలా ఉంటుందో తెలియదు. వీళ్ళు కొద్ది పక్కకు వెళ్ళటంతో ఆ బోటు ఎక్కవలసిన బోటు మిస్ అయ్యారు. ఇది నిజంగా చాలా అదృష్టమైన విషయం. అసలు ఆ వివరాలు ఏంటనేది అడిగి ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్. అసలు నమస్తే. మీ జర్నీ ఎలా సాగింది? ఇది మీరు అసలు ఎంతమంది వెళ్ళారు ఆంధ్రా నుంచి? సరే, ఇది వచ్చి మాకు లావా కంపెనీ నుంచి అయితే డిస్ట్రిబ్యూటర్లు తీసుకెళ్ళిందండి. అది వచ్చేసి మేము ఈ మంత్ 8వ తారీఖున ఇక్కడ తాడేపల్లి నుంచి బయలుదేరాము. హైదరాబాద్ నుంచి బై ఫ్లైట్ వెళ్ళాము. ఇది వచ్చి 7 days ట్రిప్ అండి. మేము టోటల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 24 మంది, తెలంగాణ నుంచి 8 మంది వెళ్ళాము. టోటల్ అంటే సౌత్ ఇండియా నుంచి మొత్తం 5 స్టేట్ల నుంచి కూడా తీసుకెళ్ళారు. మొత్తం 108 మంది. అసలు ప్రమాదానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? మీకు ఎలా అనిపించింది? మీరు లైవ్లో ఉన్నారు ఆ నిమిషంలో. నిజంగా మీరు అప్సెట్ అయినటువంటి తీరు కూడా మాకు కనపడింది. మేము చూసిన వీడియోలో కానీ మనం ప్లే చేసిన దాంట్లో కూడా. అసలు ఆ ప్రమాదానికి గల కారణం ఏంటంటారు? సార్, లైవ్లో అంటే ఆల్రెడీ మేము ఎక్కాల్సిన బోట్ అది. మేము అంటే మాకు ఏదైతే అలొకేట్ చేశారో అదే బోట్లో మేము వెళ్ళాలి. బట్ అందులో మేము లేట్ చేయడం వలన తమిళనాడు బ్యాచ్ ఆల్మోస్ట్ 27 మెంబర్స్, రిమైనింగ్ ఈ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఆంధ్ర నుంచి ఎక్కారు. అది మూవ్ అయిన ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో, అంటే మా నుంచి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే అలలు ఎక్కువగా ఉండడం వల్ల అది ఫోటో గ్యాలరీ అవడం వల్ల మేము అక్కడ ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాము. ఫొటోస్ వీడియోస్ తీసేటప్పుడు మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు బోట్ వెళ్తుంది. అప్పుడు 5 బోట్ల వరకు ఉన్నాయి అక్కడ. బోట్ ఫ్లిప్ అయిపోయింది. అంటే ఆటోమేటిక్గా అలలు తాగడం ఎక్కువగా ఉండడం, ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వలన అది బోటు ఫ్లిప్ అయింది. మేము అది ఎవరి బోట్ అనేది మాకు తెలియదు. బట్ మేము అప్పుడు వీడియో క్యాప్చర్ చేస్తున్నాము. అది మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ తీసే ప్రతి వీడియోలో కూడా వచ్చింది. మేము ఇమీడియట్గా హెల్ప్ కావాలని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళతో గట్టిగా అరవడం జరిగింది. అది మీరు వీడియోలో కూడా చూడొచ్చు. అది అరవడం, గట్టిగా వాళ్ళని మేము అప్డేట్ ఇచ్చి అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా కూడా వాళ్ళు కూడా అలానే ఆల్మోస్ట్ 20 మెంబర్స్ వరకు ఇమీడియట్గా రెస్క్యూ టీం అయితే మొత్తం అందరూ వచ్చారు. రెస్క్యూ టీం చేశారు. ఇమీడియట్గా ఆల్మోస్ట్ 5 to 8 minutesలో వాళ్ళు రీచ్ అవ్వడం, అక్కడ ఉన్న మనుషులని అయితే బోట్లో నుంచి బయటకు తీసుకురావడం, బయట ఉన్న వాళ్ళు అంటే ఆల్రెడీ ఎస్కేప్ అయిన వాళ్ళని వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. రైట్. మీరు చెప్పినట్టు ఒడ్డు నుంచి 100 మీటర్ల దూరం అంటే పెద్ద లోతు కాదు కదా. లేకపోతే లోపలికి వెళ్ళే కొద్దీ లోతు పెరిగిందంటారా? లేకపోతే అది ఏమన్నా ఎప్పుడైనా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది? లేదు సార్, అది ఐలాండ్ ఏంటంటే సముద్రం మధ్యలో ఒక చిన్న పార్ట్, మహా అయితే అది ఒక హోటల్ లాగా ఉంది. మ్యాక్స్ మన ఊర్లో ఉండే ఒక పెద్ద హోటల్ లాగా ఉంది. ఎక్కువ కాదు, కొంచెం వరకే ఉంది. రిమైనింగ్ అంతా కూడా జస్ట్ అంటే బ్యాక్ సైడ్ ఆ బోట్లు వచ్చేది ఎలా అంటే ఎక్కడైతే లోతు ఉంటుందో ఆ వైపు నుంచి వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా 100 meters వెళ్ళేప్పటికీ అలలు అనేది ఎక్కువ అయిపోయినాయి. అతను డ్రైవర్ ఏంటంటే అలలు వచ్చేటప్పుడు ఆపోజిట్లో వెళ్ళాల్సింది పోయి కొంచెం ఫ్లిప్ చేశాడు సైడ్కి. అది ఇమీడియట్గా వాళ్ళు ఒకరి మీద ఒకరు పడడం, ఆ వెయిట్ అనేది ఒకవైపు రావడం వల్ల అది. ఇప్పుడు ఇందులో ఆంధ్ర వాళ్ళు ఎంతమంది దుర్మరణం చెందారంటారు? అఫీషియల్గా అయితే ప్రజెంట్ 3 అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇంకోటి కిషోర్ గారు అని చెప్పేసి మచిలీపట్నం డిస్ట్రిబ్యూటరు, అది నాకు ఆయన చాలా సుపరిచితులు. అతనికి వచ్చేసేపటికి సివియర్గా ఉంది. సార్కి అయితే ఆల్మోస్ట్ డెడ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. మేము సార్ తోటి ఆల్మోస్ట్ 40 minutes సిపిఆర్ చేసి కష్టపడి బోట్ ఎక్కించాము. ఇప్పుడైతే సార్ కండిషన్ అయితే సివియర్గానే ఉంది. మార్నింగ్ మేము తీసుకున్న అప్డేట్ ప్రకారం సార్కి అయితే కార్డియాక్ అరెస్ట్ ఉంది, అలానే బ్రెయిన్ స్ట్రోకు, బ్లడ్ కూడా డయాలసిస్ చేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కానీ ఎక్విప్మెంట్స్ ఏవి లేవంటారు? అంటే మెడికల్ ఎమర్జెన్సీ ఏది కనపడలేదంటారా?
లేదు సార్, 100% ఏంటంటే వాళ్ళు రెస్క్యూ చేయడం అయితే చాలా బాగా, మేము అడిగిన వెంటనే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యారు. అలానే కష్టపడ్డారు వాళ్ళు వెళ్ళిన స్పీడ్ కానీ తీసుకొచ్చిన స్పీడ్ కానీ చూస్తే వాళ్ళు ఎంత స్పాంటేనియస్ రియాక్ట్ అయ్యారంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని అక్కడ వదిలేసి పల్స్ ఉన్న వాళ్ళని ఫస్ట్ ఒడ్డు తీసుకురావడం జరిగింది. అంటే మేము రిస్క్ చేసిన తర్వాత మేము ఏమైనా సిపిఆర్ చేయడానికి చాలా 15 మంది బతికారంటే దానివల్ల. అవును, మీరు మీ అంతటా మీరే కొంతమందికి సిపిఆర్ చేశారని కూడా వీడియోలో కనపడింది. ఏంటంటారు అది? సార్ యాక్చువల్గా అయితే సిపిఆర్ చేయడం అనేది మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఏదైతే బోట్లో ఉన్నాడో బ్రతికిన ఒక బాబు మెడికల్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. తనకు తెలిసిన నాలెడ్జ్తో కొంచెం అంటే సిపిఆర్ ఎలా చేయాలి అనేది మాకు చెప్పాడు. మేము ఒక 20 మంది వరకు ట్రై చేసాం, అందులో 15 మంది బ్రతికారు. అలానే ఇంకొక ఇద్దరికి చేసాము, చాలా కష్టపడ్డాము, బట్ అప్పటికే వాళ్ళు చనిపోయారని చెప్పి అన్నారు. ఇందులో మేము అయితే రిమైనింగ్ అయితే అందరూ ప్యానిక్ అయిపోయారు, ఎవరు కూడా రాలేకపోయారు. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా, లేదా అక్కడ లోకల్ కూడా వియత్నామ్స్ కూడా ఎవరు కూడా రాలేదు. సో నేను ఇంకొక ఇద్దరు ఏఎస్ఎంలో కష్టపడి కొంచెం చేయాల్సి వచ్చింది. మీరు వీడియోలు కూడా చూశారు, మేమే లిఫ్ట్ చేసి తీసుకెళ్ళాం. అక్కడ ఒక స్ట్రెచ్చర్ కూడా లేదు, ఆ బోట్ సంబంధించిన దాంట్లో తీసుకెళ్ళాం. ఎల్లో కలర్ టీ షర్ట్ అతను మీరు భుజాల మీద మోసుకుంటూ వెళ్ళారు. అవునండి, అది మా ఏఎస్ఎం గోవింద్ అని చెప్పి అతను, విజయవాడ ఏఎస్ఎం దుర్గా అని చెప్పి వీళ్ళ కొద్దిగా ఎక్కువ కేర్ తీసుకుని చేయడం జరిగింది. మీకు అక్కడ అందుబాటులో లేనటువంటి అంటే వైద్యులు ఏమైనా అందుబాటులోకి వచ్చారా? లేదు సార్, అసలు వైద్యులు కాదు కదా, మినిమం నాలెడ్జ్ అంటే ఒక ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలనేది కూడా వాళ్ళు ఎవరికి తెలియదు, నాలెడ్జ్ లేదు. మరి ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటి? మిమ్మల్ని అయితే సేఫ్గా ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి ఇండియా పంపించారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ బాడీస్ వాటి పరిస్థితి ఏంటి? సార్ ఇక్కడ ఎమర్జెన్సీ జరిగినప్పుడు, ఏదో సిచ్యువేషన్ జరిగినప్పుడు మాకు ఏం చేయాలో తెలియలే. మేము చాలా ప్యానిక్ అయ్యాము. మాకు తెలిసినంత వరకు మేము అక్కడ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, వాళ్ళు ఒడ్డుకి తీసుకొస్తే ఆ డెడ్ బాడీని మేము తీసుకొచ్చి గట్టు మీద కూర్చోబెట్టి మేము చేయాల్సిన సిపిఆర్లు అవి చేసాము. తర్వాత మాకు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో విజయవాడలో Mobile.com చిరంజీవి గారు ఉన్నారు. ఆయన కాల్ చేస్తే ఆయన ఇమీడియట్గా ఇక్కడ వీడియోస్ ఒకటి తీసుకుని నారా లోకేష్ గారికి ట్వీట్ చేశారు. ఇమీడియట్గా ట్వీట్ చేసిన 5 మినిట్స్లో మన నారా లోకేష్ గారి ఆఫీస్ నుంచి కానివ్వండి, అలాగే ఐఏఎస్లు, హోమ్ మినిస్టర్ అనిత్ గారి దగ్గర నుంచి మాకు కంటిన్యూ కాల్స్ వచ్చాయి. తర్వాత అంటే మన ఇండియాలో ఎంబసీ నుంచి కానివ్వండి, వియత్నాం ఎంబసీ నుంచి కూడా కంటిన్యూ కాల్స్ వచ్చాయి మాకు. వాళ్ళు ఇచ్చిన ప్రెజర్ వల్లనే మేము కొంచెం అక్కడ మేము సెట్ అయిందని చెప్పుకోవచ్చు మాకు. అంటే ఇప్పుడు మీరు అక్కడి నుంచి రావడానికి ప్రభుత్వం యొక్క సపోర్ట్ చాలా ఉందనే చెప్పుకోవాలి. 100% అండి. మేము అక్కడి నుంచి ఈరోజు బయటపడ్డామంటే ఆంధ్ర నుంచి లోకేష్ గారు వచ్చిన ప్రెజరు, అలానే తర్వాత మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారి వలన 100% మిగిలిన గవర్నమెంట్ మాకు తెలియదు, కానీ మీరు మీడియా కూడా చూడొచ్చు 100% ప్రతి దాంట్లో కూడా తెలుగు ఛానల్స్ నుంచి ఎక్కువ మనకి వచ్చింది. అవును, అంటే యాక్చువల్గా వెళ్ళినటువంటి వాళ్ళు 108 మందిలో ఎక్కువగా రెస్పాండ్ అయింది తెలుగు వాళ్ళు ఎక్కువగా కనపడ్డారు అందులో. నారా లోకేష్ గారి దగ్గర నుంచి కానివ్వండి, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కానివ్వండి. ఓకే. నిజంగా ఇప్పుడు మీ కంపెనీ తరపు నుంచి మీ వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేశారా? ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? ఇప్పుడు కొంతమంది జీవితాలు కోల్పోయారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? సార్ కంపెనీ నేషనల్ హెడ్తో సహా అయితే స్పాట్లో ఉన్నారు, మాతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇమీడియట్ రెస్పాన్స్, వాళ్ళు ఏం చెయ్యొచ్చు, నేషనల్ నుంచి కానీ ఎంఎస్సీ నుంచి కానీ ఏం చేయొచ్చు ప్రతి ఒక్కటి చేశారు. అంటే బట్ వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి టైం పట్టింది, కానీ బట్ వాళ్ళు రియాక్ట్ అయిన తర్వాత ఎంత స్పీడ్ జరిగింది, మమ్మల్ని ఎలా రెస్క్యూ చేశారు. 12:30 తర్వాత అక్కడ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మాకు లేట్ అయ్యే కొద్దీ అలల తాకిడి బాగా ఎక్కువైపోయింది. మేము బయటికి వెళ్తామా లేదా అనే భయం కూడా పెరిగింది. ఆల్మోస్ట్ 4:35 తర్వాత మమ్మల్ని రెస్క్యూ చేసి ఒక పెద్ద షిప్లోకి పంపించి అక్కడి నుంచి తీసుకురావడం అనేది చాలా మాకు ఆనందంగా ఉంది. అంటే మేము అసలు అలా ఐలాండ్ నుంచి మేము బయట రాగలుగుతామా ఈరోజు అని భయపడాల్సి వచ్చింది. అంటే మార్నింగ్ 8 to 12:30 వరకు ఒక రకంగా ఉన్నటువంటి సీషోరు ఒక్కసారిగా అయిపోయింది సార్. అవును.
పెద్దదిగా మారిపోయి అలలతోటి అక్కడ ఉన్న వాతావరణం ఇబ్బందికరంగా మారింది. అవును సార్, 100%. మీరు వీడియోలో చూసుకుంటారు అలలు అనేది ఎలా ఉందనేది, ఆ షిప్ చుట్టూ ఆ అల తాకిడి ఎలా ఉంది అంటే, మనం వీడియోలో చూస్తే ఎలా ఉందంటే లైవ్గా చూస్తే అక్కడ సిచ్యువేషన్, మేము మార్నింగ్ వెళ్తున్నప్పుడే మమ్మల్ని అంటే 32 మెంబర్స్ ఉన్న ఒక షిప్, ఒక స్పీడ్ బోట్ ఎంతగా ఫోర్స్గా వెళ్ళేదంటే అసలు ఆ అలలు తాకిడి అలా ఉండేదండి. నిజంగా మీకు ఇది ఒక పునర్జన్మ లాంటిదే. నాకున్నటువంటి సమాచారం మీరు ఎక్కువాల్సిన బోటు మీరు మిస్ అయ్యారు అన్నారు. అవునండి, అంటే యాక్చువల్గా అది ఆంధ్ర తెలంగాణ కోసం అలకేట్ చేసిన బోట్ అండి అది. మేము ఎక్కడో ఒక 5 minutes లేట్ అవడం వల్ల అక్కడ ఏజెంట్ ఏంటంటే కంగారుగా తమిళనాడు బ్యాచ్ని ఎక్కించారు. ఒక 5 గ్యాప్ ఉంటే 5 ఎవరైతే ఈరోజు మన దగ్గర లేరో వాళ్ళు ఎక్కాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? లావా ఫ్యామిలీ తరపున ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు మీరు చెప్పే సజెషన్ ఏంటి? సార్ సజెషన్ అయితే మేము అడగలేదు. లావా కంపెనీలు ఫోన్ చేశారు మాకు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏపీ హెడ్ అందరూ, ఈ నేషనల్ హెడ్ సహా అందరూ కాల్ చేశారు మమ్మల్ని మా నుంచి మీకు ఎటువంటి హెల్ప్ కావాలని అడిగారు. మేము అడిగిందల్లా ఒకటే, ఇక్కడున్న డెడ్ బాడీలని కానీ ఇమీడియట్గా మాకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటికి పంపించాలని చెప్పి, అలానే అక్కడ కిషోర్ గారికి మ్యాక్సిమం బెటర్ వైద్యం ఇవ్వాలని చెప్పేసి అడిగామండి అంతే. ఇప్పుడు ప్రస్తుతం మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా సంప్రదింపులు ఏమైనా జరుపుతున్నారా మీతోటి? సార్ ఆ రోజు చేసింది చాలా, నిజం చెప్పాలంటే చాలా ఎక్కువ. ఈ రోజు కూడా నారా లోకేష్ గారి ఆఫీస్ నుంచి అయితే మాకు కాల్ వచ్చింది. మీరు ప్రత్యక్షంగా లోకేష్తో మాట్లాడారా? సార్ అంటే లోకేష్ గారితో కదండి, మనం పిఏ గారు నుండి తర్వాత మేడం హోమ్ మినిస్టర్ అనిత గారితో కూడా డైరెక్ట్ మాట్లాడాము మేము. సెంట్రల్ క్యాబినెట్ నుంచి ఎవరన్నా మీకు రెస్పాండ్ అయ్యారా? లేదు సార్, అంతమందితో రెస్పాండ్ అయ్యేంత టైం కూడా మాకు నిజంగా అసలు లేదు ఆ రోజు. నిజంగా మీరు ఒక మృత్యుంజయుడిగానే మనం మాట్లాడుకోవాలి. మన శ్రీనివాస్ చెప్పినటువంటి మాటలను బట్టి ప్రభుత్వం వెంటనే స్పందించింది. అంటే అక్కడ ఉండేటువంటి వియత్నాంలో ప్యూకాక్ అనేటువంటి ఐలాండ్ దగ్గర జరిగిన ఘటనలో 15 మంది దుర్మరణం పాలవడం ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 చనిపోవడం కూడా వాస్తవం. మనం ముందుగా కూడా అదే విషయాన్ని మనం తెలియజేయడం జరిగింది. మచిలీపట్నానికి సంబంధించినటువంటి కిషోర్ ఆయన మిసెస్ వెళ్ళారు. మిసెస్ ఇప్పటికే మరణించగా కిషోర్ గారి పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇటు కంపెనీ చేసిన సర్వీస్ అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం లొకేషన్ టీం చేసింది అవ్వచ్చు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ స్పందించిన తీరైతే చాలా వర్ణనాతీతమనే మనం వింటున్నాం. ఈ సందర్భంలో వాళ్ళు చేసిన సర్వీస్ వల్లే తను క్షేమంగా ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే మరోసారి ఎలాంటి కార్యక్రమం, ఎందుకంటే వీళ్ళు గతంలో చాలాసార్లు వెళ్ళినప్పటికీ ఎప్పుడూ ఇటువంటి ప్రమాదం జరగలే. ఇది ఒక దురదృష్టంలో అదృష్టం ఏంట్రా అంటే వీళ్ళు సేఫ్గా బయటపడడం అనేటువంటి మాటలు వాళ్ళ మాటల్లో మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ చనిపోయిన కుటుంబాలకైతే మా S4 మీడియా తరఫున ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ శ్రీనివాస్.